భారతదేశ విద్యారంగంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగిన క్షణంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర విద్యా వ్యవస్థలో నాణ్యత, నమ్మకం, ప్రతిభ అనే 3 మూల స్తంభాలపై దృష్టి పెడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకువచ్చిన మార్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో విద్యా ఫలితాల సీజన్ వచ్చిందంటే పత్రికలు, టెలివిజన్ ఛానల్స్ అన్నీ కార్పొరేట్ విద్యాసంస్థల భారీ ప్రకటనలతో నిండిపోయేవి. మా స్కూల్లో చేరితేనే టాప్ మార్కులు వస్తాయి అనే సందేశాన్ని బలంగా నూరిపోస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసుకునేవి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడినవిగా కనిపించేవి. కానీ ఇప్పుడు దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ పాఠశాలలు సైతం తమ ప్రతిభను గర్వంగా ప్రదర్శిస్తూ పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు ఇస్తూ కార్పొరేట్ స్కూళ్లకు సవాల్ విసురుతున్నాయి. ఈ ప్రకటనల్లో ప్రత్యేకత ఏంటంటే రాజకీయ నాయకుల చిత్రాలు కాకుండా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులనే షైనింగ్ స్టార్స్ గా ముందుకు తీసుకురావడం. ఈ వినూత్న ఆలోచన వెనుక ఉన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత ఉండదు అనే సంవత్సరాలుగా ఉన్న అపోహలను చెరిపివేయడం, అలాగే పేద విద్యార్థుల ప్రతిభను సమాజం ముందుకు తీసుకురావడం. ఈ ప్రకటనలు కేవలం ప్రచారం మాత్రమే కాకుండా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే శక్తివంతమైన సాధనంగా మారాయి. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాలు ఈ మార్పుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధిస్తూ అద్భుత ఫలితాలను నమోదు చేశారు. లక్షల రూపాయల ఫీజులు చెల్లించే కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు ఏమాత్రం తగ్గకుండా పూర్తిగా ఉచితంగా అందుతున్న ప్రభుత్వ విద్యతోనే ఈ విజయాలు సాధించడం విశేషం. విద్యారంగంలో ఈ నాణ్యత పెరుగుదల యాదృచ్ఛికం కాదు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్టార్ రేటింగ్ వ్యవస్థ, అలాగే LEAP లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వంటి అంతర్జాతీయ ప్రమాణాల ఆధారిత కార్యక్రమాలు పాఠశాలల పనితీరును గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి. ప్రతి పాఠశాలను ఒక మోడల్ ఇన్స్టిట్యూషన్ గా తీర్చిదిద్దే దిశగా ఈ సంస్కరణలు ముందుకు సాగుతున్నాయి. ఈ మార్పుల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు కనిపించడం ఒక గొప్ప సంకేతం. ఒకప్పుడు ఈ బోర్డులు కేవలం ప్రైవేట్ స్కూళ్లకే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కూడా అదే స్థాయిలో డిమాండ్ సాధించడం ప్రజల్లో పెరిగిన నమ్మకానికి నిదర్శనం. ఇంకా ఒక ముఖ్యమైన అంశం, ప్రభుత్వ ప్రకటనల రూపంలో వచ్చిన మార్పు. గతంలో ఇవి ఎక్కువగా పథకాల ప్రచారం లేదా రాజకీయ ప్రయోజనాలకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు విద్యార్థుల విజయ కథలను కేంద్రంగా పెట్టుకుని వారి కష్టాన్ని, ప్రతిభను సెలబ్రేట్ చేయటం ఒక కొత్త దిశను చూపుతోంది. ఈ విధానంతో తల్లిదండ్రుల ఆలోచనలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. గతంలో కార్పొరేట్ స్కూళ్ల ప్రకటనల ప్రభావంతో అక్కడే అడ్మిషన్ తీసుకునేవారు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు చూసి తమ నిర్ణయాన్ని పునః పరిశీలిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఒక కొత్త దశలోకి ప్రవేశించింది. నాణ్యతతో కూడిన ఉచిత విద్యను అందిస్తూ ప్రతి విద్యార్థిని షైనింగ్ స్టార్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో తీసుకుంటున్న ఈ అడుగులు భవిష్యత్తులో దేశానికి ఒక ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది.